విజయవాడని తమవారే ఉండాలనే విధంగా ఆలోచించే ఒక దుష్టుల చర్యగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు ఓటమి భయం ప్రతిపక్షంలో చాలా ఉంది. మరి ఆ ఓటమి భయంతో కూడా వారు చేసే దిగజారుడు చర్యగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా రాజకీయంగా నెగ్గలేక, ప్రజలకు మంచి చేయలేక ఈరోజు ఇవన్నీ చేతగాని పిరికి చర్యలుగా నేను భావిస్తూ ఉన్నాను. చంద్రబాబు నిన్న మధ్యాహ్నం తుళ్ళూరులో ఏమన్నారు, జగనన్నని రాళ్లతో కొట్టాలని ఆయనే పబ్లిక్గా మీటింగ్లో మాట్లాడడం జరిగింది. జగనన్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం చేసిన తప్ప, మరి జగనన్న అట్టడుగున ఉన్న మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అభివృద్ధి పదంలో నడిపించడం జగనన్న చేసిన తప్ప, మరి ఇటువంటి వ్యాఖ్యలు మధ్యాహ్నం చంద్రబాబు చేయడం ఏంటి, సాయంత్రానికి అలా రాళ్ల దాడి జరగడం ఏంటి, ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో కూడా అప్పుడు కత్తి దాడి జరగబోతుందని చెప్పి ఏదో గరుడ ఆపరేషన్ అని చెప్పి అప్పుడు కూడా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడడం జరిగింది. వితిన్ నో టైం అలాగే కత్తి దాడి అనేది జరగడం జరిగింది. మరి ముందే వాళ్ళు ప్లాన్ చేసి ఇవన్నీ చెప్పి మరీ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ గమనించాలి, దీన్ని తగు చర్యలు తీసుకోవాలి బాధ్యులైన వారి మీద. ఎందుకంటే ముందే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి రావడం ఏంటి, మరి వెంటనే జరగడం ఏంటి, ఇవన్నీ కూడా మాకు చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇది రెండోసారి రిపీటెడ్గా జరిగింది. అలాగే ఈరోజు ఈ ఘటన జరిగిన వెంటనే తెలుగుదేశం పార్టీ ఏదైతే ప్లాన్ వేసుకుందో ఆ ప్లాన్ అమలు చేశారు. వెంటనే అందరూ కూడా దీన్ని ఖండించడం పోయి నోరేసుకొని అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. నిజంగా ఇంత దీనమైన స్థితిలో వాళ్ళ పార్టీ ఉంది, ఇంత హీనమైన చర్యలు చేస్తే తప్ప వాళ్ళ పార్టీ ముందుకు రాదనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారంటే వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తే ప్రజలందరికీ కూడా జగనన్న నవరత్నాలు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్ళారు. మరి అలాంటప్పుడు జగనన్న ఇలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం కూడా లేనప్పుడు ఇలా ఆలోచించారు, అలా ఆలోచించారు, దానికి చేశారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు అలిపిరి బ్లాస్ట్ జరిగినప్పుడు ఆయనకి 267కు గాను మొత్తం 47 సీట్లు మాత్రమే వచ్చినాయి. అది ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో. ఇంకా అవన్నీ చూసిన తర్వాత ఆ రాజనాల టెక్నిక్స్ ఇప్పుడు ఎవరు వాడరు, ఆ పాతకాలం టెక్నిక్స్. ఆయన ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవడేం చేస్తున్నాడు ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు చేయాల్సినవన్నీ చేసేసి అవన్నీ అంటే ఇప్పుడు ఎముకలు తీసుకొచ్చి ఎవరో ఇంటి ముందు వేయచ్చు, తినేసి మన ఇంట్లో తినేసి అనే ఆ బుద్ధి అతనికి ఇంకా పోలేదు. మరి ఆయన మళ్ళీ కూడా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నాడు. అందరికీ తెలుసు చంద్రబాబు ఒక పనికిమాలిన కొడుకుని కొన్నాడు, పప్పుని. అతనికి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి. మరి ఎక్కడ చూసినా అంబేద్కర్ గారి జయంతి అని అంటారు, కానీ ఆ పప్పుకి జయంతో వర్ధంతో తేడా కూడా తెలియదు. అటువంటి పప్పుని ఈరోజు అతను ఏదో చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో కాటికి కాళ్ళు చాపుకొని వాళ్ళ కొడుకుని ఏదో చేసుకోవాలా, వాడి కొడుకుని ఏదో తీసుకొచ్చి పెట్టుకోవాలా పైన నెత్తిన అన్నట్టు చూస్తున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలుసు ఎవరిని ఎన్నుకోవాలి ఏంటో అని. ఇది రెండోసారి జగనన్న మీద దాడి చేయడం మీరు. అది కూడా ముందే చెప్పి నాటకాలు వేసేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్కి మళ్ళీ కూడా చెప్తున్నాను, దయచేసి మీరు గమనించండి. మీరు అసలు ఒక లాజికల్గా థింక్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ముందే ప్లాన్ చేసుకుని చేస్తూ ఉన్నారు. ఎవరైనా కానీ ఒక ముఖ్యమంత్రి మీద ఇలాంటి దాడి జరిగితే మొదట ఖండిస్తారు. వీళ్ళ ఖండన కూడా లేకుండా నేరుగా దాడి చేయడం మొదలుపెట్టారు. ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరుగుతూ ఉంది. అయినా జగనన్న అక్కడ ఉన్నది ఎవరు అనుకుంటున్నారు, పులివెందుల పులి. ఎందుకంటే పులివెందుల పులి బిడ్డ. మీరు అలా రాయితో కొడితే రోడ్ షో ఏం ఆపలేదు, ఆయన చేసుకుంటూనే వెళ్ళారు.
పబ్లిక్ అందరికీ కూడా తెలుసు ఎవరు ధైర్యంగా నిలబడతారు, ఎవరు పిరికి చర్యలు చేస్తారు అందరికీ తెలుసు. ఈరోజు జగనన్న వెంట ప్రజలందరూ ఉన్నారు. జగనన్న కోరుకున్నట్టు 175కి 170 సీట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అలాగే ఎంపీ సెగ్మెంట్స్లో కూడా 25కి 25 ఎంపీ సెగ్మెంట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. తమరేమో ఇవన్నీ అంటే రాజకీయంగా చంద్రబాబు సున్నా అయిపోతా ఉన్నాడు. ఆ పప్పు దేనికి పనికిరాని పప్పును తీసి జనాలు పక్కన పడేస్తూ ఉన్నారు. మరి వారి కుటుంబం వెనక్కి పడిపోతూ ఉంది అని చెప్పి ఇటువంటి చర్యలన్నీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఈ చంద్రబాబుకు కూడా హత్య రాజకీయాలు అనేది ఏం కొత్త కాదు, ఆయన ముందు నుంచి చేస్తున్నదే. అందరికీ తెలుసు వంగవీటి రంగా గారు ఎలా చనిపోయారు, ఎవరు చంపించారు అనేది అందరికీ, మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ తెలుసు. అలాగే రాజకీయాల కోసం పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచింది ఎవరని తెలుసు. సొంత బ్రదర్ ఎవరైతే ఆయనకి రాజకీయాల్లో తమ్ముడు సాయం చేశాడో రాజకీయాల్లో రావడానికి ధనపరంగా అన్ని రకాలుగా, ఆ తమ్ముడు రాజకీయాల్లోకి రావాలనుకుంటే అతనికి పిచ్చని చెప్పి కాళ్ళకి గొలుసులేసి కట్టేసిన చంద్రబాబు గురించి అందరికీ తెలుసు. అలాగే ఈరోజు కొత్తగా మనం అంటే ఆలోచించే అవసరం లేదు. నందమూరి కుటుంబం రాజకీయాల్లో ఆయన వ్యతిరేకించిన హరికృష్ణ గారు సడన్గా యాక్సిడెంట్ అయి చనిపోయారు. మరి ఎన్టీఆర్ గారిని ఆ రోజు ఎలక్షన్లో ప్రచారానికి వాడుకున్నారు. మరి ఆయన ప్రచారం అయిపోయిన తర్వాత ఆయనకి సడన్గా యాక్సిడెంట్ అయింది. పాపం ఆయన ఈ రోజు వరకు కూడా మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. అదీగాక ఆయన రాజకీయాల్లో ఆయన కష్టమైన నియోజకవర్గాలన్నీ ఆయన ప్రచారం చేయించుకున్నాడు. మరి ఆ నియోజకవర్గాలన్నీ కూడా ఓడిపోయారని చెప్పి ఎన్టీఆర్ గారి మీద, జూనియర్ ఎన్టీఆర్ గారి మీద నిందేయడం కూడా జరిగింది. అవన్నీ కూడా ప్రజలు చూశారు. మరి ఇంకా అన్నిటికన్నా వింత ఏమంటే నందమూరి తారక రత్న గారు పాపం రాజకీయాల్లో మొదటి అడుగులోనే పాపం ఫస్ట్ డే ఆ రోజే పాపం ఆయనకి హార్ట్ అటాక్ రావడము, సడన్గా ఆయన పడిపోవడం జరిగింది. మరి నందమూరి కుటుంబానికే ఇలా రాజకీయాలకి పడకుండా, అంటే రాజకీయాల్లోకి వస్తే వాళ్ళకి మరణాలు జరుగుతూ ఉన్నాయి. అది కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పాపాలు అనేది పైన దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. మొత్తం అన్నీ కూడా పాపం పండింది. ఇవన్నీ పాపాలు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నీలాంటి వాళ్ళని ఎదుర్కొనడానికే ఈరోజు జగనన్న వచ్చారు. అంటే మీరు రాజకీయంగా శూన్యం అవుతారు అన్నారు, అదే మీకు పతనంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఈరోజు 23 సీట్లకు మిగిలిన మీరు 0 సీట్లు, ఇంకా సీట్లే అసలు తెలుగుదేశం పార్టీయే గెలవని స్థానాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి 175కి 175 జగనన్న గెలిచి 25కి 25 ఎంపీ సెగ్మెంట్లు గెలిస్తే రాజకీయంగా పూర్తిగా మీ పార్టీకి ఉనికి ఉండదన్న ఒక్క ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు ఎవరికి ఓటేయాలి, ఎవరు మంచివారు. ఎందుకంటే ఈరోజు జగనన్నని భారతమ్మని చూస్తే ఎవరు ఎన్ని మాట్లాడినా కానీ జగనన్నని భారతమ్మని చూస్తే తెలిసిపోతుంది. వాళ్ళిద్దరూ కూడా నిలువెత్తు ప్రేమను పంచేవారు. మరి ఈరోజు జగనన్న ఇంత రాజకీయంగా అందరినీ కలుపుకొచ్చిన చంద్రబాబు ఇంకా కూడా అసంతృప్తి, ఇంకా కూడా బాధతోటి ఈరోజు ఇవన్నీ చేయడం అనేది ప్రజలు గమనించారు. మాటల్లో కూడా ఏ ఒక్కరోజు కూడా తన సొంత చెల్లెళ్ళని, నా చెల్లెళ్ళను తీసుకొచ్చుకున్నారన్నారే తప్ప ఒక్క మాట కూడా నోరు అదుపు తప్పి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంత గొప్ప వ్యక్తులు జగనన్న, భారతమ్మ. అసలు ఆ నిలువెత్తు ప్రేమ వాళ్ళిద్దరి మంచితనము మీకు నిజంగానే శాపంగా మారే రోజు వస్తూ ఉంది. పబ్లిక్ అంతా ఇవన్నీ చూస్తూ ఉన్నారు. తప్పకుండా మీ అతి నోటి దూల, అతిగా మాట్లాడితే ఏదో ప్రజల్లో ఏమైపోతా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మంచి వాళ్ళు ఎవరో చెడ్డవాళ్ళు ఎవరో వాళ్ళకి పూర్తిగా కూడా అర్థమైంది. మరి అక్కడ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుతానాం అధర్మస్య తదాత్మనాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మరి ఈరోజు జగనన్న వచ్చాడు, సంభవామి యుగే యుగే. ఈ యుగంలో ఇక్కడ నీలాంటి వాడు ఉన్నాడనే జగనన్న వచ్చాడు. అందుకే రాజశేఖర రెడ్డి గారు మాకు జగనన్నని ఇచ్చెళ్ళారు. నీకు రాజకీయంగా ఈ ఇన్ ఫ్యూచర్ అసలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవకుండా పోతావు చంద్రబాబు, గుర్తుపెట్టుకో.
ఈరోజు చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. అనవసరంగా మళ్ళీ ఇట్లాంటి చెత్త వేషాలు, చెత్త పనులు చేయడానికి నువ్వు కానీ అడుగేస్తే రాష్ట్ర ప్రజలందరూ ఊరికే చూస్తూ ఉండరు, తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు 2 నెలలు ఆగండి, మీ పరిస్థితి ఏంది, మీ స్థితి ఏంటో బయటపడుతుంది. గుర్తుపెట్టుకోండి. జగనన్న త్వరగా కోలుకోవాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అలాగే జగనన్న తొందరగా ప్రజల్లోకి రావాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. తప్పకుండా కూడా త్వరలో జగనన్నని మళ్ళా ప్రచారంలో ప్రజలందరి మధ్య చూడబోతున్నాం.